హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో టాపిక్ వచ్చి ఈరోజు నార్మల్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయో అది ఆది బ్లౌజ్ మీద ఏ విధంగా తీసుకుని స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు డాట్స్ని తీసుకుందాం. మనకి బ్లౌజు డాట్స్ వేసే ముందు మాత్రం ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండాలి. అది ఏ విధంగా వేస్తే బాగుంటుందో పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ డాట్ వచ్చి చాలా నీట్గా వస్తేనే మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తొందరపడకుండా నిదానంగానే వేయాలి. ఈ డాట్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 వరకు మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ సెంటర్ మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా, ఇక్కడ క్రాస్ అనమాట. ఇక్కడ క్రాస్ భాగంలో ఇలా చూసుకోండి. ఎదర మనకి మిడిల్లో మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మనకి నెక్ వైపు ఉంటుంది. ఇలా చూసుకొని నెక్ భాగం పై నుంచి ఇక్కడి వరకు కిందకి ఎంతైతే ఉందో అది కొలుసుకొని ఒకసారి చూసుకోండి. పైన నెక్ భాగం దగ్గర ఇలా అంగుళానికి వదులుకొని మిగిలిన భాగాన్ని ఇలా చూసుకోండి. ఇది 4 అంగుళాలు, 4 అంగుళాల్లో సగ భాగం 2 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడి నుంచి ఇలా 2.5 తీసుకున్నాం కదా, ఇది మిడిల్ చెస్ట్ వాళ్ళు. ఈ మిడిల్ చెస్ట్ వాళ్ళకి ఇక్కడ 2 అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్గా మనకి వాళ్ళ ఆది బ్లౌజు ఎలా అయితే ఇచ్చారో ఆ బ్లౌజు సరిపడగానే రావాలి. ఆ చెస్ట్ పాయింట్ మనకి కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా బ్లౌజ్ని తీసుకొని ఇలా మనకి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ దగ్గర మిడిల్ డాట్ పెద్దది ఉంటుంది కదా, ఆ డాట్ని ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకోండి. ఇలా కొలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ ఉంది ఫోల్డింగ్ మీద, అంటే అటు పక్కన ఒక 1 ఇంచ్ అనమాట, 2 ఇంచెస్ ఫోల్డింగ్ మీద ఇలా వస్తుంది. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. మిడిల్లో మనకి 1 ఇంచ్ కదా, అలా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా డాట్ పొడవు ఎంతైతే ఉందో ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ని తీసుకుని డాట్ పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతవరకు అయితే స్టిచ్ చేస్తారో అది చూసుకోండి. ఇలా చూసుకుంటే ఆ భాగాన్ని ఇలా పెట్టుకుని ఇక్కడ చిన్నగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పాయింట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చివరి నుండి ఈ చివరికి క్రాస్గా లైన్ డ్రా చేయాలి. అంటే ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ మార్కింగ్ని ఇలా 2.5 హైట్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ రెండింటిని ఇలా కలుపుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ కూడా కలుపుకోవాలి. ఇలా స్కేల్ సహాయంతో ఇలా పట్టుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ని ఇలాగే తర్వాత సెకండ్ డాట్ ఇక్కడ మనకి తాళ్ళు పట్టి దగ్గర ఉండే డాటు, ఇప్పుడు ఇది హైట్ ఎంతైతే వేసామో అదే 2.5 ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పక్క ఆ పక్కనే మనకి 2 భాగాలు కూడా చిన్నగా 1/4 ఇంచ్ ఉండాలి. ఇలా 1/4 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. 1/4 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ వస్తుందన్నమాట. ఇలా సన్నగా ఇక్కడ రావాలి. ఇప్పుడు అక్కడ పాయింట్ దగ్గర నుండి ఇలా ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి. 1.5 వచ్చింది. అదే 1.5 మనకి చంక దగ్గర ఉన్న డాట్ కూడా రావాలన్నమాట. అక్కడ ఇలా 1కి 2 సార్లు ఇలా చూసుకోండి. మొత్తం త్రికోణాకారంలో మొత్తం ఒకేలా ఉండాలి. 1.5 వచ్చేలా చూసుకుని తర్వాత ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క 1/4 ఇంచ్ ఉండేలా చూసుకుని నేను చూపించే విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇలా మార్కింగ్ని కొంచెం డార్క్గా మార్కింగ్ చేసుకోండి. సెకండ్ పార్ట్ మీద ఏ విధంగా మనం రెండోసారి ఇలా మార్కింగ్ పెట్టక్కర్లేకుండానే ఈజీగా మార్కింగ్ అవతల భాగం మీద కూడా మార్కింగ్ పడేలా చూసుకుందాం. ఇలా రన్నర్ ఉంటే తీసుకోండి, రన్నర్ లేని వారు హ్యాండ్తోనే చేయొచ్చు. అది ఎలాగనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు రన్నర్ ఉంటే ఇలా మనం మార్కింగ్ పెడతాం కదా, ఇలా స్కేల్ని తీసుకుని ఇలా మధ్యలో ఇలా రన్నర్తో ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2 సార్లు దుద్దితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ మనకి ఇలా వస్తుంది. ఈ విధంగా ఇది లైన్ మనకి 2x2 పీస్ అనమాట. ఇలా ఈ భాగాన్ని రన్నర్ లేనివారు ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని మిడిల్లోకి వచ్చేలా చూసుకుని ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా ఎక్కడ కూడా సాగనివ్వకుండా సమానంగా చూసుకోండి. ఇలా మన ఏలుతో ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం 3 భాగాలని ఇలా రబ్ చేసిన తర్వాత లైట్గా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే కరెక్ట్గా ఇలా మార్కింగ్ ఇలా ఈజీగా పడుతుంది. ఇలా మార్కింగ్ చేసిన భాగాలు ఇలా సమానంగా పెట్టుకుని ఒకసారి ఇలా చూసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఈ భాగాన్ని మిడిల్ డాట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని
ఇలా ఫోల్డింగ్ని మనం ఇలా చూసుకోండి. పాదానికి మధ్య భాగం మనకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ తినంగా స్టిచ్చింగ్ రావాలన్నమాట. అంటే ఇలా రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం లైన్ డ్రా చేసాం కదా, లైన్ మీదే రావాలన్నమాట. అలాగే సెకండ్ది కూడా చూడండి ఒకసారి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో. ఎక్కడ క్లాత్ని లాగి పెట్టకుండా ఇలా వదులుకుని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా మనకి పాదానికి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్కి ఎదురుగా ఈ లైన్ని పెట్టుకుంటే మనకి నీట్గా స్టిచ్చింగ్ చాలా నీట్గా తేలుతుంది. ఇలా చూసుకోండి. మిడిల్ డాట్ ఈ విధంగా రెడీ అయ్యింది. అలాగే ఈ పక్కనున్న ఈ డాట్ని కూడా అదే విధంగా ఇలా పట్టుకుని లాగి పెట్టకుండా క్లాత్ని స్లోగా వదలాలి. అలా అయితేనే నీట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ కూడా అదే విధంగా ఇలా పట్టుకుని స్లోగా స్టిచ్ చేసుకోవాలి. కొత్తవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చాలా అద్దినట్టు వస్తుంది. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.